శుభోదయం. ప్రభైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యెర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 6వ వచనం. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి. ప్రార్థన. మహోన్నతానికి స్తోత్రం చెల్లిస్తూ నీ నామాన్ని కలిగి ఈ విధంగా ఆరాధించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు, నీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన గొప్ప కృప కొరకు స్తోత్రం చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి. గృహము మానవుని యొక్క క్షేమాన్ని కలిగించేది, భద్రతను కలిగించేది. ఆయురారోగ్యం చేత నివసిస్తూ కుటుంబం అంతయు ఇంట్లో నివసిస్తూ దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ క్రీస్తు నామాన్ని కొనియాడాలి. కాబట్టి నేను దైనందిన జీవితంలో క్రైస్తవ కుటుంబంగా ఏర్పడ్డ తర్వాత నూతన గృహాన్ని నిర్మించుకొని ఆ ఇండ్లలో నివసిస్తూ ఆయనను స్తుతించే వారుగా ఈ లోకంలో సిద్ధపడాలి. ఆత్మీయమైన గృహము క్రీస్తు బండపైన కట్టుకొని క్రీస్తుకు చోటిచ్చి సంఘంలో, సమాజంలో వర్ధిల్లాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ, క్రైస్తవ కుటుంబం, మా దేవుని సంఘమా, నీవు నేను కూడా క్రీస్తుని మన హృదయంలోకి ఆహ్వానించి, మన ఇంట్లోకి ఆహ్వానించి దైవ దీవెన పొందుకొని లోకంలో వర్ధిల్లినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సదా తోడైండి దీవించును గాక. ఆమేన్. మహోన్నతానికి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యము ధ్యానించడానికి కృప చూపారు. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని దీవించి మీరు మాయం పొందమని యేసు నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా తోడైండి దీవించును గాక. ఆమేన్.